కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీల్లో 3వ బహుమతిని సాధించిన పిట్టు నాగబ్రహ్మారెడ్డిని సంఘం జాగర్లమూడి స్విమ్మర్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. ఇదే సందర్భంలో స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేస్తున్న జి అర్జునరావు పదవీ విరమణ సందర్భంగా ఆయనను కూడా సత్కరించారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీన జరిగిన కృష్ణా రివర్ క్రాసింగ్ పోటీల్లో సంఘం జాగర్లమూడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులు 20 మంది పాల్గొన్నారు. 30 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ కేటగిరీలో పిట్టు నాగబ్రహ్మారెడ్డి 3వ బహుమతిని సాధించాడు. ఈ సందర్భంగా సంఘం జాగర్లమూడి స్విమ్మర్ అసోసియేషన్ సభ్యులైన పొదిల వాసు నారాయణ ఆధ్వర్యంలో సత్కరించారు. అదేవిధంగా సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేస్తూ జనవరి 31వ తేదీన పదవి విరమణ చేసిన జి అర్జునరావును కూడా ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి జె వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, కేబుల్ శ్రీను, బాల, రాఘవరెడ్డి, జనార్దన్, రాఘవ, నిరంజన్, పాలడుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు. పిట్టు నాగబ్రహ్మారెడ్డి గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఆయన అనేకమైనటువంటి పనులు ఉండి కూడా మరి రోజు ఉదయాన్నే వచ్చి స్విమ్మింగ్ చేస్తూ ఇక్కడ అదేవిధంగా మరి కృష్ణానది పోటీలలో కానీ దేశ విదేశాల్లో కానీ చాలా పోటీల్లో ఈత పోటీల్లో పాల్గొని మన జాగర్లమూడి స్విమ్మర్స్ తరఫున మొన్న జరిగినటువంటి కృష్ణానది రివర్స్ క్రాసింగ్ ఈత పోటీల్లో మరి 3వ ర్యాంకులో 3వ బహుమతి తీసుకొచ్చిన సందర్భంగా మరి పిట్టు నాగబ్రహ్మారెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గుడికందుల అర్జునరావు గారు పదవి విరమణ సందర్భంగా ఇవాళ సంఘం జాగర్లమూడిలోని స్విమ్మర్స్ అసోసియేషన్ తరఫున అందరం సన్మానించుకున్నాం. జాగర్లమూడిలో యొక్క విశిష్టత ఏంటంటే దాదాపు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఆహ్లాదంగా జీవించాలంటే ప్రతి వ్యక్తికి స్విమ్మింగ్ అవసరం. ఆ స్విమ్మింగ్ అవసరం గుర్తించి దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడికి వచ్చు మాతో పాటు అనేక మందిని స్విమ్మింగ్కి తీసుకొచ్చే విధంగా చేయించు స్విమ్మర్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలు వాళ్ళ జీవన విధానాలు పెంపొందించే విధంగా మేము ఇక్కడ చేయించున్నాం కార్యక్రమంలో. మాలో స్విమ్మర్స్లో ఎవరైనా ఎటువంటి ఉన్నత స్థానాలకు వెళ్ళినా గొప్పగా అచీవ్మెంట్స్ చేసిన మా వాళ్ళను రిటైర్మెంట్ అయిన ఆహ్లాదకరంగా రిటైర్మెంట్ అయిన వాళ్ళను కూడా మేము సన్మానించుకోవడం ఒక ఆనవాయితీగా చేస్తున్నాం. ఇట్లా చేయటం మూలంగా సొసైటీకి మంచితనము, గౌరవము, పెద్దల యందు వినయము, విధేయతలు పెరుగుతాయని ఒక మంచి కాన్సెప్ట్తో సంఘం జాగర్లమూడి అసోసియేషన్ వాళ్ళు కుల మతాలకు అతీతంగా అనేక మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జాగర్లమూడి వచ్చి ఈత వేస్తున్నాం, కానీ మేము ఏ రోజు కూడా పోటీల్లో పాల్గొనాలని స్ఫూర్తితో అర్జునరావు గారు, పూర్పాటి వెంకటరమణ వీళ్ళు వెళ్ళారు ఫస్ట్. తర్వాత వాళ్ళ స్ఫూర్తితో మేమంతా వెళ్ళాము. ఈ పిల్లలు కూడా కృష్ణానది 1.5 కిలోమీటర్న్నర ఈదారు. ఇది 2వసారి వీళ్ళిద్దరు, ఈ పిల్లలు వీళ్ళు కూడా. అట్లానే ఒక 20 మంది పిల్లల దాకా వెళ్ళి రివర్స్ క్రాసింగ్ చేశారు. మా గ్రూపులో బ్రహ్మారెడ్డి గారని ఆయన 3rd ప్లేస్ వచ్చిందండి. అంటే అది మా 90 మందిలో 3rd ప్లేస్ అంటే చూడండి అంత ఇది కూడా మాకు మా జాగర్లమూడి తరఫున ఆయన వచ్చినందుకు ఆయనకు కూడా సన్మానించారు. 34 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖలో సబ్ రిజిస్టార్గా పనిచేశాను. ఇటీవల పదవి విరమణ పొందాను. ప్రతిరోజు కూడా ఈ స్విమ్మింగ్ కోసమని సంఘం జాగర్లమూడి మా మిత్రులు తో పాటుగా వస్తాం. ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తాం. ప్రతిరోజు కూడా ఇల్లు ఈత ఆఫీస్ తప్ప వేరే వ్యవహారం లేదు. కానీ ఇప్పుడు పదవి విరమణ చేశాను. మరి ఆఫీస్ అనేది లేదు. ఇంక 24 గంటలు మా మిత్రులతోనే ఈ స్విమ్మింగ్ దగ్గరే నా జీవితం గడుపుతానని, మరి ఎంత గొప్ప ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ మిత్రులకి మరి ఈ స్విమ్మింగ్ అసోసియేషన్లో ఒక మెంబర్గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మరి ఎంత పెద్ద ఘన సన్మానం చేశారు. వారందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.